రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వెదర్ కూల్ అయింది. సిటీ సహా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, లక్డీకపూల్, ఖైరతాబాద్ లో వర్షం పడుతోంది. చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, కోకపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్ లో వాన పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, యాంజల్, హయత్ నగర్ ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వెదర్ కూల్ అయింది. సిటీ సహా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతోంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, లక్డీకపూల్, ఖైరతాబాద్ లో వర్షం కురుస్తోంది. చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, కోకపేట్, గండిపేట్, హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్ లో వాన పడుతోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. ఇక సిటీలో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రత్నకుమార్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రత్న, గుడ్ మార్నింగ్. ఎక్కడెక్కడ వర్షం పడుతోంది సిటీలో? సౌజన్య, నిన్న సాయంత్రం నుంచి ఒకసారిగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ శివార్లతో పాటు పలు జిల్లాల్లో వర్షం అనేది వర్షపాతం నమోదవుతోంది. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలు అబ్దుల్లాపూర్ మెట్టు, హిమాయత్ నగర్, ఇటు సికింద్రాబాద్, మరోవైపు ఇటు చేవెళ్ళైనటువంటి రూట్లకు సంబంధించి హిమాయత్ నగర్ పలు ప్రాంతాల్లో కూడా వర్షపాతం అనేది నమోదైంది. మోస్తరు చిరుజలుతో పాటు మోస్తరు వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. ఇక వాస్తవానికి గత 2 రోజులుగా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అనేది నిన్న మధ్యాహ్నం వరకు చూసాం. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణంలో చేంజెస్ కనిపించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా కొన్ని అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇవాళ 20వ తారీఖు నుంచి ఒక 3 లేదా 4 రోజుల పాటు అక్కడక్కడ హైదరాబాద్ నగరంతో పాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుకు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితుల్లోనే నిన్న సాయంత్రం మధ్యాహ్నం వరకు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో అక్కడక్కడ కొంత ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసిన కారణంగా విపరీతమైనటువంటి గాలులు ఉండటంతో ఇటు శివారు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే వీటికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు నిన్న సాయంత్రం నుంచి ఎక్కడెక్కడైతే మార్గ మధ్యలో ఈ చెట్లు విరిగిపడినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు కూడా నిన్న సాయంత్రం నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. ఇక ఇవాళ ఉదయం వరకు వాతావరణం కొంత చల్లగానే కనిపించింది. ఇక కొద్దిసేపటి క్రితం నుంచే ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కుకట్పల్లి, అలాగే లక్డీకపూల్ ఈ మొత్తం ఈ ప్రధాన ప్రధాన ఏరియాలన్నింటిలో కూడా ఒక మోస్తరు వర్షాలు అనేవి కురుస్తున్నాయి. దీంతో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇటు ఉద్యోగులంతా ఆఫీసులకు వెళ్ళేటటువంటి సమయము, అలాగే అటు విద్యార్థులు కాలేజీలకు వెళ్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో ఒకసారిగా వర్షం కురవడంతో ఇటు వాహనాలు రాకపోకలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. అయితే ఈ సిచ్యువేషన్స్ అంటే ప్రస్తుతానికి ఇటు ఆరెంజ్ అలర్ట్స్ కానీ, రెడ్ అలర్ట్స్ కానీ ఇటువంటి ఇటు హెవీ రెయిన్కు సంబంధించినటువంటి అలర్ట్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా కొంత నగరవాసులు ఇటు ఏదైతే ఇటు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితులు మరొక 4 రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడే అవకాశం లేదు కానీ బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4 రోజుల పాటు ద్రోణి ప్రభావం అయితే మాత్రం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉంటుంది. ఈ ద్రోణి ప్రభావం ఉన్నంత వరకు కూడా ఈ 3-4 రోజుల పాటు కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఇప్పుడు నగరవాసులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల వాసులకు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. సో మరోవైపు ఇప్పటికే పలు జిల్లాల్లో అక్కడక్కడ మార్కెట్లలో అటు ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా తడిసిపోయింది. దీంతో రైతులు కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల ఏదైతే ఇటు మామిడి తోటలకు సంబంధించి కాయలు రాలిపోవడంతో రైతులు కొంత నష్టపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అకాల వర్షాలకు సంబంధించి
అంటే విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు ఇటు నగరవాసులను కొంత ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా పంట నష్టాన్ని కలుగజేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్గా అందరూ తమ తమ పనుల మీద బయటకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఒక్కసారిగా అంటే హెవీ రైన్ అది కురవట్లేదు, కానీ ఒక మోస్తరు వర్షం కురుస్తూ ఉండటంతో బయటికి రావాలంటేనే కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. పైగా ఈ సమయం ఖచ్చితంగా ఈ 9 గంటలు లేదా 10 గంటల ప్రాంతంలో మొత్తం అంతా కూడా విధుల్లోకి వెళ్ళడానికి అందరూ బయలుదేరుతూ ఉంటారు కాబట్టి అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే ఆ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అవడం జరిగింది. మరోవైపు GHMC అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే అక్కడక్కడ ఈ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపున ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి GHMC అధికారులు కూడా ఆ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఎక్కడైతే వాటర్ నిలిచిపోతూ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క పరిస్థితి మరొక 2-3 రోజులు ఇలాగే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నగరవాసులందరూ కూడా ఈ యొక్క ఇటు వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. సౌజన్య, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాతావరణం మారుతోంది. నిప్పుల కొలిమి లాంటి ఎండల్లో వర్షాలు ఊరటనిచ్చాయి. ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం చల్లటి వానతో ఉపశమనం పొందారు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానకు పంట నష్టం జరిగింది. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. వచ్చే 3 రోజులు వర్షాలుంటాయని ప్రకటించింది వాతావరణ శాఖ. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. కళ్లాళ్లో ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల ఉరుములతో కూడిన వడగండ్ల వాన పడింది. పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంట నీటిపాలైంది. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. గాలి దుమారంతో మామిడికాయలు నేలరాలాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఒక్కసారిగా వాన దంచికొట్టింది. రుద్రంగి, వీర్నపల్లి మండలాల్లో కురిసిన అకాల వర్షాలు రైతుల్ని ఆందోళనకు గురిచేశాయి. ఈదురుగాలులతో కురిసిన వర్షంతో పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. వడగండ్ల వానలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న నీటిపాలైంది. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మామిడికాయలు నేలరాలాయి. పంట చేతికొచ్చే టైంలో అకాల వర్షాలు కురవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు అన్నదాతలు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఆదివారం వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నెల 22, 23 తేదీల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.